భక్తి అంటే మనందరం ఏమనుకుంటామంటే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి శనివారం నాడు స్నానం చేసి అయ్యో శుక్రవారం అండి వాళ్ళు ముట్టుకోను, గురువారం నాన్ వెజిటేరియన్ తిన్నావు. నాన్ వెజిటేరియన్ తిన్నావా, డోంట్ బ్రింగ్ ది గాడ్ టు కిచెన్ లెవెల్ అన్నాడు వివేకానందుడు. భగవంతుడిని కిచెన్ లెవెల్కి తీసుకొస్తారు ఎందుకండి మీరు? అక్కర్లా, మీరు తినండి. కొండల కానలను తిరిగి దుర్జటి రాసిన పద్యం చెప్తున్నాను, నేను చెప్పేది కాదు. కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారు కమ్మగా ఉండుదురు నీవు ఇచ్చట ఉండనేలా నా కొడుకు కానతీక ఉడుమురికి రాగదవయ్య లింగమా, నువ్వు రా. మా చిన్నక్క పెద్దక్క ఉన్నారు, దుప్పి మాంసం, వేట మాంసం, పంది మాంసం తీసుకొచ్చి పెడతాను నీకు. కొవ్విన పందుల లేళ్ల దుప్పులు అంటే నువ్వు తినేటువంటి ఆహారంలో ఉన్నటువంటి విశిష్టత గురించి నీకు నేను సమర్పిస్తాను. సమర్పణలో ఉన్నటువంటి ఆత్మ సమర్పణలో తనకు కలిగినటువంటి భావాన్ని పాదాల దగ్గర చేసి ఆత్మ నివేదన చేసుకున్నప్పుడు శివుడు అనుగ్రహిస్తాడు. బావా దేవుడే లేడు లేడంచు దూషించు దుష్టాత్ముడని అన్నాడు కన్నప్ప. అటువంటి వాడిని కూడా మార్చి తన వైపు తిప్పుకొని, ఒరే నన్ను ఆశ్రయించు, నీకెవడో దిక్కులేనప్పుడు నేనున్నాను నీకు. ఎందుకంటే ఇంకా ఆయన గురించి చెప్పాలంటే అద్భుతమైన విషయాలు ఎన్నో చెప్పొచ్చు. అందరూ కాదని కింద పడేస్తే చనిపోయిన శరీరాన్ని నేనున్నాను రా నీకొని అక్కున చేర్చుకునేటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు శివుడు. ఎప్పుడు వద్దొద్దు అయిపోయాడు తీసి పడేయండి కింద అంటాం మనం, మన ఇంట్లో వాళ్ళనే మనం అంటాం. అటువంటి వాళ్ళని తీసుకో. అందుకనే దాన్ని ఏమంటారంటే అధికుడని అధముడని నరుని దృష్టిలోనే భేదాలు, శివుని దృష్టిలో అంతా సమానులే. కాబట్టి అక్కడ ఇచ్చట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదన్నాడు జాషువా. ఇక్కడ అబ్బాయి నేను వీడు ఫలానా క్యాస్ట్ నేను ముట్టుకొని వీడిని ముట్టుకొని అని ఉండదు. ఇటువంటి శివతత్వాన్ని మన వాళ్ళ వరకు, మన 2 రాష్ట్రాల వరకు అని కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఎవడు శివుడు అంటే ఇంకా ఎంతసేపు అయినా మాట్లాడతాను. కాకపోతే సుమ లక్కీగా ఇక్కడ లేదు కాబట్టి, ఎందుకంటే మీ అమ్మా నాన్న ఎవరంటే ఫలానా అని చెప్తాం, వాళ్ళ అమ్మా నాన్న ఎవరంటే ఫలానా వాళ్ళని చెప్తాం, వాళ్ళ అమ్మా నాన్న అని చెప్తాం. అలా వెళితే అసలు మీ అమ్మా నాన్నలు ఎవరంటే వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగతఃపితరవు వందే పార్వతీ పరమేశ్వరు. జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అంశచేత నానా ఇది క్రిమి సాలెపురుగు, దీనికి మోక్షాన్ని ఇచ్చాడు. అది కీటకం పాము, దానికి మోక్షాన్ని ఇచ్చాడు. అది జంతువు ఏనుగు, దానికి మోక్షాన్ని ఇచ్చాడు. నాగరికత లేనటువంటి మనిషి, అడవి మనిషి, వాడికి మోక్షాన్ని ఇచ్చిందే కాకుండా శ్రీశైల మహాక్షేత్రంలో తన శిరస్సు మీద పెట్టుకున్నాడు. అదిగో కన్నప్ప గుడి అని మనం చూస్తాం. అంతటి ప్రాతిష్ఠ్యం కలిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి కావ్యాన్ని చిత్రీకరించాలనేటువంటి ఆలోచన మోహన్ బాబు గారి కలగటం, ఇది అందరికీ పంచాలి. ఈ శివతత్వం అందరికీ తెలియాలి, ఈ భక్తితత్వం అందరికీ తెలియాలంటున్నారు. కాబట్టి మహాత్ములైనటువంటి